అనంతత్వ సంకేతమే సముద్రంతో మనకు పోల్చబడుతుంది. ఆనందం యొక్క స్వరూపం ఏంటంటే సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ. అనంతం, అనంతమైన ఆనందానుభవమే అమృత సముద్రంగా. ఆ ఆనందం ఎలా ఉన్నది అంటే అది మాటి మాటికి పొంగులు వారుతుంది, నిత్యనూతనం. అందుకే కెరటాలు అని చెప్పడం ఉద్దేశం ఏంటంటే మాటి మాటికి పొంగులు వారుతున్నటువంటి ఆనందం ఉంది ఇక్కడ. ఈ ఆనందానికి మూలమరు, ఆనందానికి మూలమరు అమ్మవారు. అది ఎంత ఆనందమైన సముద్రం మధ్యలో ఉంటాడు. ఆ మధ్యలో ఉన్న ద్వీపం పేరేంటి? మణిద్వీపం. మొదటే దానిలో తాత్విక భేదం చెప్తున్నాము అంటే గ్రహించగలిగే వాళ్ళు ఉంటారు. ఎక్కడో కాదు అమృత సముద్రం ఉన్నది. ధ్యానిస్తే అనుభూతిస్తుంది. ఎందువల్ల అంటే ఆత్మ యొక్క ఆనందతత్వం అఖండమైన సముద్రం అండి. అంతేకాదు ఆనందంతో పాటు దానికి మరో లక్షణం ఉంది ఆత్మకి, స్వయం ప్రకాశం. దాన్ని చిత్ అని అంటారు ఇక్కడ, చిత్ రూపం అన్నారు. చిద్రూపీ పరదేవతా భగవతి శ్రీరాజరాజేశ్వరి చిద్రూప అమ్మవారి యొక్క నామం. చిన్మయి పరమానంద, చిన్మయి పరమానంద, చిన్మయి చిత్. అమ్మవారి చిద్రూపిణి. చిత్ అంటే జ్ఞానం, జ్ఞానం అంటే స్వయం ప్రకాశం. అమ్మవారి స్వయం ప్రకాశ స్వరూపిణి. ఆవిడ వల్ల అన్ని వెలుగుతున్నాయి. ఆవిడ వెలిగించడానికి ఏది అక్కర్లేదు. అందుకే స్వయం ప్రకాశ రూపిణి. ఇక్కడ ప్రకాశం అంటే చైతన్యం అని అర్థం. ప్రకాశ శబ్దం శాస్త్రంలో ఎక్కడొచ్చిన చైతన్యము అనగా చిత్ అనబడే జ్ఞానం. జ్ఞానం అంటే నాలెడ్జ్, అవేర్నెస్ కాదండి, కాన్షియస్నెస్. చిత్ అని అంటారు. అది చిద్రూపం, అది స్వయం ప్రకాశం. స్వయం ప్రకాశంగా ఉంటూ దేని ప్రకాశం అవసరం లేదు. అందుకే ప్రకాశ ప్రచోద ఈ రెండు లక్షణం కలిగిన దాన్ని మణి అంటారు. మణి అనగా ప్రకాశక ప్రచోదక లక్షణము కలిగి. ప్రచోదకం అంటే ప్రేరేపించేది, ప్రచోదయ అంటాం కదా. సర్వజగత్తుని ప్రేరేపిస్తూ ఉన్నది స్వయం ప్రకాశమైనటువంటి చైతన్య రూపమేదో దానిని మణి అంటారు. అందుకే మణి ద్వీపం అంటే స్వయం ప్రకాశకమైనటువంటి పరంధామం. ఇదే గీతలో స్వామి చెప్తారు కదా, నతద్భాసయతే సూర్య నశాంకో నపావక యద్గత్వా నివర్తంతే తద్ధామ పరమం మమ. దేనికి సూర్యచంద్రాలు అవసరం లేకుండానే ప్రకాశిస్తుందో, ఎక్కడికి చేరితే తిరిగి వెనక్కి రాదో ఆ పునరావృత్తి రహితమైన పరం ధామం ఏదైతుందో అది నా యొక్క ధామము అని పరమాత్మ చెప్పాడు కదా, కృష్ణ పరమాత్మ. అదే మణిద్వీపం. ఇదేంటంటే కృష్ణుడు చెప్పింది మణిద్వీపం అంటారు, ఇది వైకుంఠం అంటే సరిపోతుంది కదా అంటే ఉపనిషత్ ప్రకారం అది ఒకటే బ్రహ్మానందం, పరబ్రహ్మ ప్రాప్తి. దాన్ని మీరు విష్ణువు అనుకుంటే వైకుంఠం, శివుడు అనుకుంటే కైలాసం, అమ్మ అనుకుంటే మణిద్వీపం. అదే ఒకటి. సగుణంగా ఉన్నప్పుడు లోకవర్ణన వస్తుంది, దుర్గుణం ఉన్నప్పుడు ఆనందమే. కనుక రసతత్వం ఏమిటి? ప్రచోదనం, ప్రకాశం. అది చిత్ యొక్క తత్వము. కనుక మణిద్వీపం అంటే చిన్మయి, అమృత సముద్రం అంటే ఆనందం. కానీ ఆనందము, చిత్ ఈ రెండు ఎవరి నుంచి వస్తున్నాయి? ఇల్లు చూసి ఇల్లాలని చూడాలంటారా? కానీ ఇల్లాలని చూస్తే మనకి ఆవిడ లక్షణం ఇల్లంతా కనబడుతుంది. ఇల్లు చూడగానే ఇల్లాలు ఏమిటో తెలిసిపోతుంది. ఇంత ఆవిడ వెలుగండి. ఆ అమృత సముద్రం కూడా ఆవిడ యొక్క ఆనంద స్వరూపమే. ఆ మణిద్వీపం యొక్క ప్రకాశం ఆవిడ యొక్క చిల్లక్షణమే. అందుకే ఆ మధ్యలో ఉన్నది చింతామణి గ్రహం. చింతామణి అంటే చిత్త ప్రకాశకత్వా చింతామణి ఏం జరుగుతుందని చెప్పారు. సర్వుల చిత్తాన్ని ప్రేరేపించేది ఆ తల్లి. అందరినీ ఆ తల్లి ప్రేరేపించినప్పుడు మరొకడు బుద్ధి చెడ్డగా ఉంటుంది, ఒకడు మంచిగా ఉంటుంది ఏంటండి అంటే ఆ తల్లి వాడి కర్మలకు అనుగుణంగా ప్రేరేపిస్తుంది. ఇక్కడ తల్లి కూడా కర్మలకు అనుగుణంగా ప్రేరేపణ చేస్తుంది. ఇక్కడ అది విశేషమైన అంశం. ఇది ఎలాంటిదంటే వెలుగుతున్న దీపం నల్ల గాజులోంచి చూస్తే నల్లని కాంతితో వస్తుంది, ఎర్ర గాజులోంచి చూస్తే ఎర్రని కాంతితో వస్తుంది. ఎర్ర కాంతి, నల్ల కాంతి అంటే కాంతి ఉన్నాయో రెండు గాజుకుంది. కాంతి లేకపోతే రెండు మనకు తెలియట్లేదు. కనుక మన బుద్ధులని గాజు ముక్కలైతే అందులో వెలుగులా వస్తుంది. అమ్మే బుద్ధి యొక్క లక్షణాలు బట్టి ఒక్కడికి ఒక్కొక్క రకంగా వస్తుంది. కనుక మణిద్వీపం అంటే సర్వజీవుడిని ప్రకాశింపజేసి ప్రేరేపించే ఒక మహాశక్తి స్వరూపం. దీనంతటి కారణం నల్లది చింతామణి గృహంలో కూర్చున్నది. ఇంత రహస్యములు చాలా ఉంటాయి, కొంతవరకే చెప్పారు.